పెళ్లి భోజనాల్లో పెట్టే దొండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమండి? జెన్యూన్‌గా చెప్పండి, చాలా మందికి ఇష్టం కదా! కానీ ఇంట్లో చాలా టైం పట్టేస్తుంది. ఆ రెసిపీ ఎవరు చేసుకుంటారని బయట నుంచి తెచ్చేసుకోవడమో, లేదంటే తినడం మానేయడమో చేస్తూ ఉంటాము. బట్ నేను చెప్పే ప్రాసెస్‌లో చేయండి. పావుగంటలో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దొండకాయలు కట్ చేయడానికి మటుకి కొంచెం టైం పడుతుంది. ఆ దొండకాయలు కటింగ్ అనేది మీరు ముందు రోజు చేసుకోవడమో, లేదంటే ఖాళీగా టీవీ చూస్తున్నప్పుడు చేసుకోవడమో చేయండి. అప్పుడు ఈ రెసిపీ త్వరగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దొండకాయలను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి ఉంచుకోండి. అందులో ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ధనియా పొడి, గరం మసాలా వేసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అప్పుడే చల్లగా అయిన తర్వాత కూడా మెత్తబడిపోకుండా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. వాటర్ ఏం యాడ్ చేయకుండా ఆ దొండకాయలు ఉన్న తేమే సరిపోతుంది. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవచ్చండి, ఎందుకంటే సన్నగా కట్ చేసి ఉంటాం కదా, త్వరగా ఫ్రై అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకును కూడా ఫ్రై చేసి వేసేసుకోండి. లాస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పీనట్స్ యాడ్ చేశాను, కరివేపాకు అయితే వేయలేదు. వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది.